శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. పరమేశ్వరుడి అద్భుతమైనటువంటి శక్తి కలిగిన చిదంబరం క్షేత్రానికి ఉన్న వైభవం ఏంటో, చిదంబరం క్షేత్రంలో పరమేశ్వరుడు చిత్సభలో ఆనంద తాండవం చేయటం వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటో, అసలు చిదంబర రహస్యం అంటే ఏంటో, చిదంబరం క్షేత్రానికి మానవ శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఏంటో, ఆధునిక భౌతిక శాస్త్రానికి చిదంబర క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటో, చిదంబరం క్షేత్రం వెనుక దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరమేశ్వరుడి పంచభూత శివలింగాలలో చిదంబరం క్షేత్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చిదంబర క్షేత్రంలో శివుడు ఆకాశలింగం రూపంలో ఉన్నాడు. చిదంబరంలో పరమేశ్వరుడికి 2 రూపాలు ఉంటాయి. ఒకటి సగుణ రూపం, అంటే పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజస్వామిగా ఉన్న రూపాన్ని దర్శనం చేసుకోవచ్చు. రెండవది నిర్గుణ రూపం, అంటే చిదంబరం క్షేత్రంలో ఒక తెర ఉంటుంది. ఆ తెర తీయగానే అక్కడ శూన్యం ఉంటుంది. శూన్యంలో పూలదండలు వేలాడుతూ ఉంటాయి. అక్కడ పరమేశ్వరుడి రూపం ఉందని అందరూ నమస్కారం చేసుకుంటారు. అది ఆకాశతత్వానికి సంకేతం. అది నిర్గుణ రూపం. అయితే ఈ చిదంబరం క్షేత్రం వెనుక ఉన్న అద్భుత రహస్యాలేంటి, అసలు చిదంబర రహస్యం అంటే ఏంటి, దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలి, మానవ శరీరానికి చిదంబరం క్షేత్రంలో ఉన్న ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి, ఈ విషయాలు మనం పరిశీలిస్తే చిదంబరం క్షేత్రంలో సభాభవనం ఉంటుంది. దాని పేరు చిత్ సభ. అదే గర్భగుడి. ఈ గర్భగుడిలో రోజు ప్రదోష కాలంలో శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. దాని వెనుక ఒక పురాణ రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటంటే, ఒకప్పుడు చిదంబరం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అరణ్యంలాగా ఉండేది. దాన్ని తిల్లై వనం అనే పేరుతో పిలిచేవాళ్ళు. కాళికాదేవి దానికి అధిపతిగా ఉండేది. అయితే ఒకసారి పరమేశ్వరుడు భిక్షాటన చేస్తూ మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తితో కలిసి ఆ ప్రదేశానికి వస్తాడు. అయితే ఆ ప్రదేశంలోకి పరమేశ్వరుడు ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న తరుణంలో కాళికా అమ్మవారు ఈ ప్రదేశమంతా కూడా నా అధీనంలో ఉంటుందని శివుడితో పలుకుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఈ సృష్టి మొత్తం నా ఆధీనంలోనే ఉందని కాళికాదేవితో పలుకుతాడు. అయితే ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకొని వాళ్ళు ఈ ప్రాంతానికి ఆధిపత్యం వహించాలని కాళికాదేవి పరమేశ్వరుడు నిర్ణయించుకుంటారు. ఎవరు గొప్ప అనేది నాట్యం ద్వారా తెలుసుకోవాలని శ్రీ మహావిష్ణువుని న్యాయ నిర్ణేతగా ఉంచి కాళికా అమ్మవారు పరమేశ్వరుడు ఇద్దరు కూడా నాట్యం చేయటం ప్రారంభిస్తారు. కాళికా అమ్మవారు కాళికా తాండవం చేస్తుంది. పరమేశ్వరుడు రుద్రతాండవం చేస్తాడు. ఈ 2 కూడా చాలా శక్తివంతమైనటువంటి నాట్యాలు. దాంతో భూమి కంపిస్తుంది, సముద్రాలు ఉప్పొంగుతాయి, పర్వతాలు కదిలిపోతూ ఉంటాయి. ఎన్ని రోజులు నాట్యం చేసినా ఇద్దరిలో ఎవరు గొప్ప అని విష్ణుమూర్తి నిర్ణయించలేకపోతాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు సమయస్ఫూర్తితో ఆలోచించి కాళికాదేవిని నాట్యంలో గెలవలేము అని భావించి అనుకోకుండా నాట్యం చేస్తున్నప్పుడు దానంతటదే పడినట్లుగా తన కర్ణ కుండలం, అంటే చెవికున్నటువంటి కుండలాన్ని నేల మీద పడేలాగా చేస్తాడు. ఆ చెవికున్నటువంటి కుండలం నేల మీద పడినప్పుడు మళ్ళీ దాన్ని చెవికి ధరించటానికి పరమేశ్వరుడు తన ఎడమకాలి బొటన వేలుతో ఆ కుండలాన్ని నేల మీద నుంచి తీసి కాలును పైకెత్తి ఉంచుతాడు. అంటే ఊర్ధ్వ భంగిమలో ఉంచుతాడు. అలా ఉంచి ఆ కుండలాన్ని చెవికి ధరిస్తాడు. ఈ భంగిమ నాట్య శాస్త్రములో స్త్రీలు ఆచరించకూడని భంగిమ. దాంతో కాళికా అమ్మవారు నృత్యం ఆపేస్తుంది. ఆ భంగిమ ప్రదర్శించలేదు కాబట్టి, స్త్రీ కాబట్టి కాళికా అమ్మవారు నృత్యం ఆపేస్తుంది. పరమేశ్వరుడు మాత్రం కేవలం తన కాలు పూర్తిగా పైకెత్తి ఊర్ధ్వముఖంలో ఉంచి ఆ కుండలాన్ని ధరించి ఆ భంగిమలో నిలిచిపోతాడు. కాబట్టి ఆ నాట్యంలో పరమేశ్వరుడు విజయం సాధించటం వల్ల చిదంబరం క్షేత్రానికి ఆయనకు ఆధిపత్యం వచ్చింది. అప్పటి నుంచి చిదంబరం క్షేత్రంలో ప్రతిరోజు కూడా చిత్ సభ అని పిలువబడే ఆ గర్భగుడిలో ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. అయితే చిదంబరం క్షేత్రంలో దేవాలయానికి మానవ శరీరానికి అద్భుతమైన సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని మనం పరిశీలిస్తే చిదంబరం క్షేత్రానికి దేవాలయం గర్భగుడిలోకి ప్రవేశించటానికి మొత్తం 9 మార్గాలు ఉంటాయి. ఆ 9 మార్గాలు మానవ శరీరంలో ఉన్న నవరంధ్రాలకు సంకేతం. అలాగే చిదంబరం క్షేత్రంలో పైకప్పుని, గర్భగుడి పైన ఉన్నటువంటి ఆ పైకప్పుని పొన్నంబలం అనే పేరుతో పిలుస్తారు.
ఈ గర్భగుడి పైకప్పు 21,600 బంగారు పలకాలతో ఏర్పాటు చేయబడి ఉంది. ఆ 21,600 బంగారు పలకలతోనే గర్భగుడి పైభాగం పొన్నం బలం ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే, ఆరోగ్యవంతుడైనటువంటి మనిషి ఒక రోజుకి సగటున తీసుకునే శ్వాసలు 21,600. దానికి సంకేతంగా 21,600 బంగారు పలకలు గర్భగుడి పైభాగంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఆ 21,600 బంగారు పలకలను కలిపి ఉంచటానికి చిదంబరంలో 72,000 బంగారు మేకులను ఉపయోగించారు. ఆ 72,000 అనే సంఖ్య మానవ శరీరంలో ఉన్నటువంటి మొత్తం నాడులకు సంకేతము. అలాగే చిదంబరం క్షేత్రం దేవాలయంలోకి ప్రవేశించటానికి మనకి 5 మెట్లుంటాయి. ఆ 5 మెట్లు కూడా నా మా శివాయ అనే శివపంచాక్షరిలో ఉన్న 5 అక్షరాలు. అన్నిటికంటే అద్భుతమైనటువంటి విషయం, చిదంబరం క్షేత్రం దేవాలయం అనేది మానవ శరీరానికి సంబంధం ఉందని ఖచ్చితంగా బల్లగుద్ది నిరూపించేటటువంటి సత్యం ఏంటంటే, ఏ దేవాలయంలోనైనా సరే గర్భగుడి అనేది ఆ దేవాలయానికి సరిగ్గా మధ్య భాగంలో ఉంటుంది. కానీ ప్రపంచంలో ఒక్క చిదంబరం క్షేత్రంలోనే గర్భగుడి అనేది ఆ దేవాలయానికి సరిగ్గా మధ్య భాగంలో కాకుండా కొంచెం ఎడమ వైపుకు ఉంటుంది. అంటే శరీరంలో గుండె కూడా ఎడమ వైపు ఉంటుంది. అంటే చిదంబరం క్షేత్రాన్ని అలా నిర్మించటం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, మానవ శరీరం అనే దేవాలయంలో పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలి అని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థము. అది చిదంబర రహస్యము. ఇంకా లోతుగా మనం పరిశీలించినట్లయితే, చిదంబరం క్షేత్రంలో మనం తెర తీయగానే అక్కడ ఏమీ కనిపించదు, శూన్యం కనిపిస్తుంది. పూలదండలు మాత్రం వేలాడుతూ ఉంటాయి. అది భగవత్ స్వరూపమని మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఏంటి దీని వెనుక ఉన్న చిదంబర రహస్యము అంటే, మనకి చిదంబరం క్షేత్రంలో నటరాజస్వామి ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. ఈ నటరాజస్వామి వారి ఆనంద తాండవం మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒక చేతిలో ఢమరకం పట్టుకొని ఉంటాడు, దాని నుంచి శబ్దం వస్తుంది. ఇంకో చేతిలో అగ్ని పట్టుకొని ఉంటాడు, అది లయకారకత్వానికి సంకేతం. ఒక కాలితో మాయలకుడు అనే రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటాడు, అంటే అజ్ఞానం పోగొట్టడానికి సంకేతం. మనకున్న అజ్ఞానం పోగొట్టాలని ఆనంద తాండవం చేస్తూ శివుడి సందేశం ఇస్తున్నాడు. ఆ అజ్ఞానం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఆధునిక భౌతిక శాస్త్రం ఏం చెప్తుందంటే, సృష్టి మొత్తం కూడా పరమాణువులతో నిర్మితమై ఉంటుందని ఆధునిక భౌతిక శాస్త్రం చెప్తోంది. పరమాణువు లోపల పరిశీలించినప్పుడు ఆ పరమాణువు లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల కదలిక మొత్తం కూడా పరమేశ్వరుడి ఆనంద తాండవాన్ని పోలి ఉందని సైన్స్ మనకు తెలియజేస్తోంది. అంటే చిదంబరం క్షేత్రంలో నటరాజస్వామిగా శివుడు చేసే ఆనంద తాండవమే పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కూడా చేస్తున్నాయని ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు తెలియజెప్పారు. మనకి ఉపనిషత్తులలో ఒక అద్భుతమైన సందేశం ఉంది, దాని పేరు దహారాకాశ. దహారాకాశ అంటే ఏంటంటే, హృదయం అనే గుహలో ఉన్న ఆకాశాన్ని దర్శనం చేసుకోమని అర్థం. అంటే చిదంబరం క్షేత్రానికి వెళ్ళి చిదంబరం దేవాలయంలో దేవుణ్ణి దర్శించమంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే, నీ శరీరం అనే దేవాలయంలో హృదయం అనే గుహలో ఉన్నటువంటి శివుణ్ణి ఆత్మగా దర్శనం చేసుకోమని దీనిలో ఉన్న అంతరార్థం. అందుకే చిదంబరం అంటే అర్థం ఏంటి, చిత్ అంబరం ఇది చిదంబరం. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. జ్ఞానం అనే ఆకాశాన్ని తెలుసుకో అని చెప్పటమే చిదంబరం క్షేత్రం పేరులో ఉన్న అర్థం. అంటే నీ శరీరమే దేవాలయం, లోపల పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తున్నాడు, నటరాజస్వామి రూపంలో ఉన్నాడు. నీ ఆలోచన ఆనంద తాండవం, నీ కదలిక ఆనంద తాండవం, నువ్వు మాట్లాడే మాట ఆనంద తాండవం. అది తెలుసుకుంటే నీ శరీరం అనే దేవాలయంలో ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. అలా తెలుసుకోవాలంటే చిదంబరంలో తెర తీస్తారు. ఆ తెర అజ్ఞానం, అహంకారం, నీకున్న అహంకారాన్ని తొలగింపజేసుకోవాలని అర్థం. కాబట్టి చిదంబరం క్షేత్రానికి వెళ్ళి అక్కడ తెర తీయగానే శూన్యం ఉంది, పూలదండలు ఉన్నాయి, అక్కడ నమస్కారం చేసుకుంటున్నావు అంటే దీనిలో ఉన్న చిదంబర రహస్యం ఏంటి, నీ శరీరమే దేవాలయం. తెర తీయటం అంటే నీకున్న అజ్ఞానం, అహంకారాన్ని తొలగింపజేసుకో. అక్కడ ఉన్న శూన్యమే నీ హృదయంలో ఉన్న ఆకాశం. ఆ శూన్యంలో భగవంతుణ్ణి దర్శనం చేయమంటే నీ హృదయం అనే ఆకాశంలో ఉన్న
పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంలో దర్శనం చేసుకో. అప్పుడు నీలోనూ శివుడు ఉంటాడు, చిదంబరంలోనూ ఉంటాడు, విశ్వమంతటా శివుడు ఉంటాడు. విశ్వమంతా ఉన్న శివుణ్ణి దర్శనం చేసుకునే స్థితికి ఎదుగు. నీ శరీరంలో ఆత్మరూపంలో ఉన్న శివుణ్ణి దర్శనం చేసుకో, అహంకారం తొలగింపజేసుకో అని మనకు చెప్తున్నారు. అదే చిదంబర రహస్యం. కాబట్టి చిదంబరం క్షేత్రానికి మానవ శరీరానికి సంబంధం ఉంది. చిదంబర రహస్యం అంటే ఆ తెర తీయటం అంటే మన అహంకారం పోగొట్టుకొని మన శరీరంలోనే ఆత్మరూపంలో ఉన్న శివుణ్ణి దర్శనం చేసుకోవటం. అదే చిదంబర రహస్యం. ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆసక్తికరమైన రహస్యమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.